మీరు మీ వెబ్సైట్లో ఒకటి రాశారనమాట రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్స్. లైక్ ఏంటనంటే యూ నీడ్ వెరీ లిటిల్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ అంటే లైక్ కమిట్మెంటెడ్గా ఉండాలని. బట్ ఇఫ్ యూ సీ టుడేస్ జనరేషన్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఒక 1000 పీపుల్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఒక థింగ్ ఏదైనా షేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు కనెక్టెడ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. డైలీ రీల్స్ షేర్ చేసుకుంటారు కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా ఉండదు. హౌ డు యూ సీ ఫ్రెండ్షిప్స్? అసలు ఫ్రెండ్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండేలా ఫ్రెండ్షిప్స్ని? ఇక్కడ అక్వైంటెన్స్ వేరు, పరిచయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు. అంటే అంటే నేను నీకు ఎక్కడో కనెక్ట్ అవుతాను, నువ్వు ఎక్కడో కనెక్ట్ అవుతావు, నువ్వు హాయ్ బ్రో అనుకుంటాం, హాయ్ బడీ అనుకుంటాం, అదంతా పరిచయాలు. ఇట్స్ నాట్ ఎ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అనేదాన్ని అంటే ఎవరు ఎలా ఆలోచిస్తే అలా ఆలోచిస్తుండొచ్చు అగైన్, బట్ ఇట్స్ ఏ ఐడియాలజికల్ షేరింగ్. అంటే కామన్ అట్లీస్ట్ 60-70% ఆఫ్ సిమిలారిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకున్న వాళ్ళు. నువ్వెక్కడో ఉంటావు, నేను ఎక్కడో ఉంటాను, నువ్వు హాయ్ అంటావు, నేను హాయ్ అంటాను, కామన్ దాని మీద మనం డిబేట్లు చేసుకుంటాం. ఫేస్బుక్లో, ఇన్స్టాలో మనం కొన్ని వాటిని లేదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని, అది అలా కాదు. కలిసి ఫిజికల్గా అంటే కలిసి మనుషులు ఒక అబ్బాయి లేదా ఒక అబ్బాయి ఎవరైనా ఫ్రెండ్షిప్ అనే దాంట్లో ఎక్కడైనా వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఎలా గెయిన్ చేస్తారు. ఇద్దరు కలిసి స్పెండ్ చేసినటువంటి టైంలో వాళ్ళకున్నటువంటి బిహేవియరల్ సైన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా ఒకళ్ళు కాంప్లిమెంట్ అవుతారు, ఎలా రెసిప్రొకేట్ అవుతారు, సిచ్యువేషన్స్కి ఎలా రెసిప్రొకేట్ అవుతారు, ఇక్కడి నుంచి వచ్చింది అది. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్. మిగతాదంతా అక్వైంటెన్స్, పరిచయాన్ని మనం ఒక ఫ్రెండ్షిప్ అనే ట్యాగ్ పెడితే అది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఇట్స్ ఓన్లీ మనకి చాలామంది పరిచయం ఉంటారు. మన స్ట్రీట్లో మనం పోతుంటాం, మనం హాయ్ అని అంటుంటాం, వాడు కూడా హాయ్ అంటాడు, రోజు పరిచయం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనం హాయ్ అంటాము. ఏంటంటే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, చేసాము, అది ఫ్రెండ్షిప్ అయిపోతుందా? అది మా స్ట్రీట్లోనే ఉంటాడు బాస్, అది మా ఫ్రెండే. బట్ ఇట్స్ ఏ జనరల్ అక్వైంటెన్స్, జనరల్ పరిచయాల కిందకి మాత్రమే వాటిని కన్సిడర్ చేయాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ షేరింగ్ ద పెయిన్ అండ్ ప్లెజర్స్, షేరింగ్ సమ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ సమ్ యూనిక్ సిచ్యువేషన్స్. దాంట్లో కూడా చాలామంది ఉంటారు. మన కాలేజీలో మనం ఒక 3 years చదువుకుంటే, ఒక గ్రాడ్యుయేట్ అయితే ఆ 3 yearsలో లేదా 4 yearsలో మనం చాలా టైం మనం స్పెండ్ చేస్తాం. మనం కూర్చొని కాఫీ తాగుతాం, కూర్చొని సిగరెట్ తాగుతాం, కూర్చొని ఇంకెక్కడో మనం లెసన్స్ గురించి మాట్లాడుకుంటాము, ఫన్ లాట్ ఆఫ్ గాసిపింగ్ చేస్తాము, అవన్నీ ఉంటాయి మనకు. అన్నీ కూడా కలిసి ఎక్కడో ట్రావెల్ చేస్తాం, అన్నీ ఉంటాయి. బట్ ఓన్లీ సమ్ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ మనతో. ఆ కనెక్టివిటీ అనేది ఎలా ఉంటుందంటే అది సైకలాజికల్గా మనం వాళ్ళతోటి ఆ లైకింగ్ అనేది, ఆ అటాచ్మెంట్ అనేది మనం ఒక హుక్ అవుతాం వాళ్ళతోటి. అంటే వాళ్ళ గ్యాప్ను మనం ఫీల్ అవుతాం. అరే నేను 2 days అయింది, అరే ఏంటో నేను అంతా మాట్లాడలేదు ఏంటి. లేదు, మనకి ఏదైనా మనకు ఒక ఆలోచన వచ్చిందంటే మనం ఫోన్ చేసి చెప్తాం, ఎక్కడున్నావు అంటే విల్ మిస్ దెమ్. ఒక 2-3 గంటలు అయిన తర్వాత ఏది తోచకపోతే ఏంట్రా ఎక్కడున్నావు అని అడుగుతాం. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారన్నా? ఉన్నారు. సో ఐ ఓన్లీ గెట్ ఇన్ టచ్. వాళ్ళు నాకు చేయకపోయినా నేను వెళ్తాను. ఇప్పుడు నా చిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంకా చిన్న షాప్లో ఏదో పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫ్రెండ్స్. నేను వాళ్ళతోటి అప్పుడు ఎలా మాట్లాడానో ఇప్పుడు అలాగే మాట్లాడతాను, అప్పుడు ఎలా వాళ్ళతో బిహేవ్ చేశానో ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తాను. బికాజ్ ఇవన్నీ మిగతాదంతా ఆర్టిఫిషియల్. దిస్ ఈజ్ నో వే రిలేటెడ్ టు మై పర్సనల్ ఫ్రెండ్షిప్. దిస్ ఈస్ డిఫరెంట్ కంపార్ట్మెంట్ ఆల్ టుగెదర్. నేను వాళ్ళతో ఉన్నప్పుడు ఏ బాడీ లాంగ్వేజ్ ఆ రోజు ఉందో ఇది అదే ఉంది. ఇక్కడ యాటిట్యూడ్ ఇక్కడ బిహేవియర్ తీసుకెళ్ళి నేను అక్కడ చూపించలేదు. వాట్ ఈస్ మై ఒరిజినల్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. నేను అక్కడలాగా నేను ఇక్కడ కొత్తగా పరిచయమైన వాళ్ళతో నేను అలా ఉండాలంటే ఉండలేను, ఉండకూడదు కూడా. ఓకే. బికాస్ ఆఫ్టర్ దాట్ ఎనీ ఫ్రెండ్షిప్ ఈజ్ ఏ మెటీరియలిస్టిక్, అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. రైట్. మిగతాదంతా కూడా. ఏదైనా డిఫరెన్స్ థింగ్ ఏమైనా చెప్పగలరా అక్కడ ఫ్రెండ్షిప్స్కి? అంటే మీ ప్రీవియస్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ అక్కడ వాళ్ళతో ఉన్నది, ఇప్పుడున్న ఫ్రెండ్షిప్స్కి ఏదైనా సెగ్మెంట్? చాలా సింపుల్గా నేను చాలా ఈజీగా అందరికీ అర్థం అవ్వాలని చెప్పాలంటే, అక్కడ ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సింపుల్గా మనం మెటీరియలిస్టిక్గా అనుకో, ఇంకేదనుకో అలా మనం మాట్లాడుకుంటాం. ఆ రోజున నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు వాడి క్యాస్ట్ ఏంటి, వాడిది ఇదేంటి, వాడికి డబ్బులు ఉన్నాయా, వాళ్ళ ఫాదర్ ఏంటి, వీళ్ళేంటి, ఈ స్ట్రింగ్స్ అటాచ్డ్ ఏమీ లేవు అక్కడ.
సో అక్కడ మనకేం కావాలి, వాడు మనం అన్నీ షేర్ చేసుకున్నాం. 1.5 కప్పులో ఉన్న టీని షేర్ చేసుకున్నాము. వాడు ఎక్కడికైనా వెళ్తే వాడు 50 రూపాయలు ఇచ్చాడు, నేను 50 రూపాయలు ఇచ్చాను. ఆ ఇద్దరం కలిసి వాడు 40 ఇస్తే నేను 60 ఇచ్చాను. అలాంటివి షేర్ చేసుకున్నాము. లేకపోతే వాడిది ఏదన్నా షర్ట్ ఉంటే అరే నాకు బాగుందిరా నాకు ఒకరోజు నేను అడుగుకున్నాను, నేను వాడికి ఇచ్చుకున్నాను. అక్కడ ఎలాంటి ఇన్హిబిషన్స్ లేవు. ఇక్కడ మటుకు డెఫినెట్గా ఇన్హిబిషన్స్ ఉండి తీరాల్సిందే. లేకపోతే పీపుల్ విల్ అండర్ ఎస్టిమేట్ యూ, పీపుల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. బికాజ్ ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ కూడా తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రావచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ మన మైండ్లో ఉన్నటువంటి ఐడియాలజీ ఆల్రెడీ ఫ్రేమ్ అయిపోయింది. ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి వస్తున్నటువంటి స్ట్రక్చర్ వేరు. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్దపల్లిలో నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నా కారు నన్ను దింపగానే కారు తీసేమంటాను. బికాజ్ అది నన్ను అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వాడి అరే క్యా పీతేరే అంటాడు. కూర్చునే పోతూ చూడదు, నేను నీతో పాటు ఉన్నాను కదా, నేను ఏముంటుందో అదే దాంతో ఉందాం, సరదాగా పోదాం, బైక్ ఉంటుంది, వాడి బైక్ వెనుకో కూర్చుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, గడుపుతాం. ఇట్స్ నేను ఐఎమ్ ఎ డిటాచ్డ్ మ్యాన్ విత్ మై ఆల్ ప్రొఫెషన్ అండ్ మై పర్సనల్ ఆల్ దిస్ బ్యాగేజ్. అంత ఫాస్ట్గా ఎలా డిటాచ్ అయిపోతారు అంటే షిఫ్ట్ బికాజ్ నేను అక్కడ నేను ఏ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవుతున్నాను, నేను ఏ రోల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నాడు, అది మళ్ళీ మెటీరియలిస్టిక్ అయినా నేను చెప్తున్నాను, అది మైండ్ షిఫ్ట్ ఎలా అయితే కావాల్సింది ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కూడా మనం నేను ఎక్కడికి పోతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరు, వాళ్ళకు నాకున్నటువంటి అనుబంధం ఏంటి, ఆ అనుబంధంలో నేను ఇది తీసుకొని రావడం వల్ల అది ఒరిజినాలిటీయా కాదా, నేను ఒరిజినాలిటీలోకి వెళ్తే ఇక్కడి నుంచి దాంట్లోకి నేను ఆ రూమ్లోకి వెళ్తున్నాను. నేను ఒక మూవీ చూడడానికి ఒక దాంట్లోకి వెళ్తున్నానప్పుడు దానికి ప్రిపేర్ అయి ఉంటాం కదా. నేను ఒక ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ రివ్యూ చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ లాగా చూస్తాను కానీ అకౌంట్స్ చూడకూడదు కదా. నేను అది ఎట్లయితే అక్కడ షిఫ్టింగ్ ఉంటుందో, గేర్ షిఫ్ట్ ఎలా అయితే మనం చేస్తామో ఇక్కడ కూడా యూనిట్ టు షిఫ్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ వన్ ఆస్పెక్ట్ టు ద అనదర్ ఆస్పెక్ట్. ఆ రెండింటిని మెరిచి చేసి అక్కడ కూడా సరే నువ్వు బోలో నేను వచ్చుతావు కదా ఒకటి చెప్పు, నేను కారు పంపిస్తాను, నేను అడ్జస్ట్, అదని కామన్గా జరిగిపోవాలి. అక్కడ నువ్వు ఎప్పుడైతే షో ఆఫ్ చేయడం మొదలు పెడతావో యు ఆర్ క్రియేటింగ్ ఏ చైనా వాల్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. యు ఆర్ బ్రింగింగ్ దట్ యువర్ wealth and your cadre, your status in between that. అరే ఎందుకురా ఎమ్మెల్యేకి చెప్తాను నేను అదేదో చేస్తాను, అవునా అదేదో చూసుకుందాంలే అంటే సెటిల్గా ఏర్పడకుండా ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని మనోభావాలని దెబ్బతీయకుండా మనం ఎలా మామూలుగా ఉండాలో అంత సింపుల్గా ఉంటే వాడికి ఎంత కంఫర్టబుల్గా తను ఓపెన్ అవుతాడు. అతను మనతో పాటు కూడా అరే మనం చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం కదా, అక్కడ ఉండేవాళ్ళని చేసేవాళ్ళం కదా, అలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా అయింది. అతను అంటాడు ఇప్పుడు ఏంద్రా నీకు అందరూ తెలుసు కదా, నీకు వాళ్ళ యాక్టర్కి నాకు కనపడ్డప్పుడు నీకు ఎందుకంటే వాళ్ళు స్క్రీన్లో తప్ప వాళ్ళు చూడలేరు. నీ దగ్గర వాళ్ళందరూ వస్తారు కదా ఇంటికి, వాళ్ళందరితో మాట్లాడుతుంటావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏముంటుంది బాబు అవన్నీ వేస్ట్, అవన్నీ పక్కన పెట్టాయి. అక్కడ ఏది మాట్లాడినా మనకి ఏముంటుంది చెప్పు, నువ్వు నన్ను అరే అంటావు, నేను అరే అంటాను. ఎవడన్నా కొత్తగా వచ్చినతో అరే అనిపించుకుంటామా మనం? అది రాదు. బికాజ్ అది అంత పర్సనల్గా మనము కనెక్ట్ అయిపోయినటువంటి దాంట్లో నుంచి, అంటే తెలిసి తెలియని తన నుంచి మనం ఎదుగుతూ వచ్చినప్పుడు అది కాంక్రీట్గా వచ్చినటువంటి పిల్లర్స్ లాంటివి అవి. ఆ పిల్లర్స్ని మార్చలేం. ఎన్నిసార్లు వచ్చినా కూడా మిగతా అన్నీ మారిపోతుండే సిచ్యువేషన్ బట్టి. దాన్ని మనము హాస్టల్ చేస్తాం, హోటల్ చేస్తాం, హాస్పిటల్ చేస్తాం. కానీ స్ట్రక్చర్ అయితే మార్చలేం కదా. దట్స్ వన్ లైఫ్. అంటే మీకు అనిపిస్తుంది అన్న లైఫ్లో ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే ప్రతి మనిషికి నీకు కొన్ని వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. నాకు కూడా చాలా వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడిదక్కడ కంపార్ట్మెంట్ దీంట్లో రకరకాల మనుషులు ఉంటారు. వరంగల్ ఒకటి ఉంటే కరీంనగర్ ఫ్రెండ్స్ వేరు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ వేరు, రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ ఎంజాయ్డ్ మై దట్ ఏజ్లో ఉన్నటువంటి స్టేజెస్ అన్నీ కూడా. బట్ ఒక 4-5 మట్టుకు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే వాళ్ళకు నీకున్నటువంటి అంతస్తు, స్టేటస్ కానీ స్టేచర్ కానీ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నిన్నుగా నడిచేవాళ్ళు ఒక 5 కంటే ఎక్కువ ఉండరు. మ్యాక్సిమం ఉంటే అవుటర్ లైన్ ఈజ్ 9. అంతకంటే ఎక్కువ ఉన్నారంటే అందులో ఫిల్టర్ చేసుకోవాలి, కరెక్ట్ కాదు. ఎంత ఇదన్నా కూడా వాళ్ళు ఎలా చూస్తారంటే వాడు సిచ్యువేషన్ని చూడాడు, నువ్వు బాగున్నా బాగాలేకపోయినా నీతోటే ఉంటారు. రైట్. దేనికైనా కూడా ఫస్ట్ వాళ్ళు నీకు తెలియకుండా నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు అడ్రస్ చేస్తారు, తర్వాత చెప్పరు, తర్వాత చెప్పకూడదు. చెప్తున్నారంటే లేదు అతను మనం మంచి హెల్ప్ చేస్తాంలే, మనకు మంచి ఫ్రెండ్, అతను బాగా క్లోజ్, మనకు బాగా, బట్ అతనికి ఒక సిచ్యువేషన్ వస్తే హెల్ప్ చేస్తాం, మనం చెప్తే కాదన్నాడు అంటాడు.
సో ఇది ఎక్కువగా వింటాం మనం, కామన్గా వింటాం, రెగ్యులర్గా వింటాం మనం. అంటే ఎప్పుడన్నా ఏదైనా కాగానే దానికి ఒక చిన్న వెయిట్, దానికి ఒక క్వాంటిఫై చేసేసి దానికి ఒక వాల్యూ ప్రపోజిషన్ ఇచ్చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం మనం జనరల్గా. ఎవరికి ఏదైనా చేసినప్పుడు వాడికి అది ఏదైనా ఫోన్ చేసి చెప్పాడు, నేను ఒక పార్టీకి పిలిచాను, నువ్వు నాకు పార్టీకి పిలిచావు అంటే ప్రతిదీ ఇట్స్ అ టాంజిబుల్. అంటే ఒక రకమైనటువంటి ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి మోస్ట్లీ. ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్గా ఉండకుండా నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడికి తనకంటే ఎక్కువగా తను సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండి, సిచ్యువేషన్కు నీకు ఏదన్నా ఉన్నప్పుడు అతను హ్యాండిల్ చేసి నీకు తెలియకుండా మళ్ళీ నీకు చెప్పకుండా ఉండాలి. చెప్పకుండా ఉండడానికి కష్టపడద్దు మళ్ళీ అతను. నేను చెప్పకుండా ఉన్నాను చూడు, ఎప్పుడన్నా గుర్తిస్తే బాగుండు అంటే ఆ గుర్తించడం కూడా దాన్ని ఆలోచించకుండా ఉండేటువంటి అంత లైటర్ వేలో తీసుకున్న ఒక 4-5 ఉంటే అదే నీ ఆస్తి. చాలా కష్టం అసలు అది. ఇప్పుడు ఈ జనరేషన్స్లో అలాంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఎందుకంటే పెరుగుతున్న ఈకో సిస్టమ్ అటువంటిది అదంతా కూడా. అంటే చిన్న స్కూలింగ్ దగ్గర నుండి మొదలు పెడితే నువ్వేంటి నేనేంటి, నాదేంటి నీదేంటి, సో నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇది ఇస్తున్నావు, నాకు నేను ఇది ఇస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే దగ్గర నుండి అన్నిట్లలో కూడా మనం అది పేరెంట్స్ దాన్ని ఇంబైబ్ చేస్తున్నారు, అలా ఇంజెక్ట్ చేస్తున్నారు, బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. మనకు అప్పుడు అలా ఉండకపోయేది. అప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు తెలియదు.